సో లాస్ట్ క్లాస్ న్యూక్లియర్ ఎనర్జీ గురించి మనం అంతేనా? సో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అండ్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్. సో మన ఇండియాలో ఎంత కంట్రిబ్యూట్ అవుతుంది న్యూక్లియర్ ఎనర్జీ? ఓకే, నియర్లీ 7 GW. ఓకే, దట్ మీన్స్ అరౌండ్ 2%, నియర్లీ టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్లో 2% అంటున్నాం, అంతేనా? సో న్యూక్లియర్ ఫిజన్ని బేస్ చేసుకొని న్యూక్లియర్ రియాక్టర్స్ ఎలా వర్క్ అవుతాయో మనం చూసాం. న్యూక్లియర్ అటామిక్ బాంబ్స్ ఎలా వర్క్ అవుతాయి, హైడ్రోజన్ బాంబ్స్ ఎలా వర్క్ అవుతాయి ఫ్యూజన్ని బేస్ చేసుకొని. ఓకే, సో ఇంటర్నేషనల్ వైజ్ ఒక టెస్ట్ జరుగుతుంది న్యూక్లియర్ ఫ్యూజన్ని బేస్ చేసుకొని. దాన్నే మనం ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్, ఎక్కడుంది అది ప్లేస్? ఫ్రాన్స్. ఓకే, క్లియర్లీ. సో 2025కి అట్లీస్ట్ దాని నుంచి ఒక పాజిటివ్ థింగ్ అనేది బయటకు వస్తుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్, క్లియర్. సో మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి న్యూక్లియర్ రియాక్టర్స్? సో న్యూక్లియర్ రియాక్టర్ కన్స్ట్రక్షన్ మనం చూసాం లాస్ట్ క్లాస్. ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసెస్ ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్, దట్ మీన్స్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్. సో వర్కింగ్ కండిషన్లో ఉన్న 7 న్యూక్లియర్ పవర్ స్టేషన్స్. సో దాన్ని ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు. సో యూపీలో ఒకటి ఉంది, చెప్పామా? అది ఎక్కడెక్కడ ఉన్నాయో లిస్ట్ చెప్పలేదు కదా. ఓకే, సో యూపీలో నరోరా పవర్ స్టేషన్, యూపీలో ఒకటి, రాజస్థాన్లో ఒకటి, రావత్ బాటా అనే పవర్ స్టేషన్. ఓకే, ఆ రీజియన్లో మనం. గుజరాత్లో కాక్రాపరా. లిస్ట్ మనం చూస్తే న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ రియాక్టర్స్ని, సో న్యూక్లియర్ పవర్ స్టేషన్స్, సో ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఇవన్నీ అంటే ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నాయి క్లియర్లీ. ఇప్పుడు మనకున్న 7 GW అక్కడి నుంచే ప్రొడ్యూస్ అవుతుందని అనుకోవచ్చు ఇండైరెక్ట్గా. సో యూపీ, రాజస్థాన్, గుజరాత్, సో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. ఓకే, సో యూపీలో నరోరా అనేది, రాజస్థాన్లో రావట్ బాటా అనే రీజియన్లో. ఓకే, గుజరాత్లో కాక్రాపరా అనే రీజియన్లో. సో మహారాష్ట్రలో ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇన్ ఇండియా అంటే తారాపూర్ పవర్ స్టేషన్. సో మహారాష్ట్రలో ఉంది తారాపూర్ పవర్ స్టేషన్. ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసిన న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇండియాలో అదే మనం. ఇప్పుడు 1961 ఆ టైంలో మనం కన్స్ట్రక్షన్ చేసాం. సో నెక్స్ట్ థింగ్ కర్ణాటకలో, సో కైగా అనే ఒక న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఉంది కర్ణాటకలో. సో నెక్స్ట్ థింగ్ తమిళనాడు, కూడంకులం రీజియన్, కాల్పాకం, ఆ 2 న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఒకే స్టేట్లో 2 ఉన్నాయి క్లియర్లీ మనం చూస్తే. ఓకే, సో ఇవన్నీ ప్రజెంట్ ఆపరేషన్లో ఉన్నటువంటివి. సో ఫ్యూచర్లో న్యూక్లియర్ పవర్ కంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ చేయాలనే ఇంటెన్షన్తో గవర్నమెంట్ ప్లాన్డ్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ కొన్ని ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏపీలో ఎక్కడన్నా ఉందా? ఏపీ ఎగ్జామ్. ఓకే, ఎక్కడన్నా ఉందా ఏపీలో న్యూక్లియర్ పవర్ స్టేషన్? అంటే దట్ మీన్స్ అండర్ కన్స్ట్రక్షన్ ప్లాన్డ్, అంటే అదేం వర్కింగ్లో లేదు. బేసికల్ ఒక రీజియన్ కొవ్వాడ రీజియన్లో కొవ్వాడ న్యూక్లియర్ పవర్ స్టేషన్. ఐ థింక్ అది డిస్టిక్ ఈ మధ్య చేంజెస్ అయినాయి కదా కొంచెం. ఆ డిస్టిక్ వచ్చేసి శ్రీకాకుళం అనుకుంటా అరౌండ్. ఓకే, కొవ్వాడ అదొకసారి చూడండి మీరు ఏ డిస్టిక్లో ఉందో ఎగ్జాక్ట్గా. సో ఏపీలో అప్కమింగ్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఏదంటే కొవ్వాడ ఇండియాలో మనం చూస్తే. సో అది గుర్తుపెట్టుకోవాలి, కొవ్వాడ రీజియన్. సో నెక్స్ట్ థింగ్ వెస్ట్ బెంగాల్. సో ఇవన్నీ వర్కింగ్లో ఉండేటి. నెక్స్ట్ అండర్ కన్స్ట్రక్షన్ ఆర్ ప్లాన్డ్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ అంటున్నాం. సో ఏపీలో మనకి కొవ్వాడ రీజియన్లో, సో వెస్ట్ బెంగాల్ హరిపురి, సో హరిపురి రీజియన్. ఓకే, అగైన్ మహారాష్ట్ర, సో జైతాపూర్ పవర్ ప్లాంట్. సో ఆల్మోస్ట్ ఇది కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇది జైతాపూర్ పవర్ స్టేషన్. సో నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో దాంట్లో నుంచి పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది డెఫినెట్లీ. సో ఇది వర్కింగ్లోకి వస్తానే
వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ అనుకోవచ్చు, జైతాపూర్ పవర్ స్టేషన్. ఓకే, సో 6 న్యూక్లియర్ రియాక్టర్స్ ఒకే రీజియన్లో ఉన్నాయి. సో ఈ పవర్ ప్లాంట్ని ఫ్రాన్స్ హెల్ప్తో కన్స్ట్రక్షన్ చేశారు ఇండైరెక్ట్గా మనం చూస్తే. ఓకే, 6 న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ నుంచి దాదాపుగా ఒక 9 గిగావాట్ ఎనర్జీ అనేది ఇక్కడి నుంచే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇండియాలో 7 గిగావాట్ ఉంది, అంత కలిపి ఉంది 7 గిగావాట్. ఒక 9 గిగావాట్ అనేది ఇక్కడి నుంచే క్రియేట్ అవుతుంది క్లియర్లీ. జైతాపూర్ ఎక్కడున్నది? మహారాష్ట్ర. తారాపూర్, జైతాపూర్ బోత్. ఓకే, సో నెక్స్ట్ గుజరాత్లో సో మితివర్డి అనే రీజియన్లో ఒక పవర్ స్టేషన్ ప్లాన్లో ఉంది, మితివర్డి గుజరాత్లో. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంకా ఈ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ఇది కూడా ఒకటి ఉంది. సో దీన్ని చట్కా అని పిలుస్తారు, చట్కా. ఓకే, సో ఆ రీజియన్లో కూడా కన్స్ట్రక్షన్లో ఒక న్యూక్లియర్ పవర్ స్టేషన్లో ఉంది. ఇవన్నీ వర్కింగ్లో లేవు. అప్కమింగ్ డేస్లో ఒక 10 ఇయర్స్లో దీని నుంచి పవర్ జనరేట్ అవుతుంది అనుకోవచ్చు మొత్తం. అంటే అప్కమింగ్ డేస్ అంటే ఒక 10 ఇయర్స్లో ఇవన్నీ వర్కింగ్లోకి వస్తాయని అనుకోవచ్చు. ఓకే, సో ఇంకా మనకి హర్యానాలో గోరఖ్పూర్ రీజియన్లో ఇవన్నీ ప్లాన్డ్ న్యూక్లియర్ పవర్ స్టేషన్. ఓకే, సో హర్యానాలో మనకు చూస్తే మనం 2G ఇథనాల్ ప్లాంట్, ఫస్ట్ 2G ఇథనాల్ ప్లాంట్ కూడా మనం లాస్ట్ క్లాసెస్లో హర్యానాని మనం చెప్పాం. సో పానిపట్ రీజియన్లో క్లియర్లీ. ఓకే, సో హర్యానాలో న్యూక్లియర్ పవర్ స్టేషన్ కూడా రానుంది ఫ్యూచర్లో కొత్తగా ఆ గోరఖ్పూర్ రీజియన్లో క్లియర్లీ. సో మనల్ని అడిగితే ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగవచ్చు క్లియర్లీ, దాని లొకేషన్స్, దాని స్టేట్స్ క్లియర్లీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రజెంట్ మనం ఇవన్నీ న్యూస్లో అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మెమరైజ్ చేసుకోవాలి. సో ఏపీలో ఎక్కడ ఉంది? ఏపీలో సో కొవ్వాడ రీజన్. ఒకసారి దీని డిస్టిక్ పేరు చూడండి మీ దగ్గర గూగుల్లో ఉంటే. ఆ శ్రీకాకుళమా, ఈస్ట్ గోదావరినా? శ్రీకాకుళమేనా? ఓకే, శ్రీకాకుళం. సో ఏపీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. డిస్టిక్ పేరు కూడా అడుగుతారు ఒక్కొక్కసారి. ఓకే ఓకే ఎనీహౌ మన ఇండియాలో ఈ న్యూక్లియర్ పవర్ కంట్రోల్ చేసే అథారిటీస్ ఈ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలంటే ఒక సపరేట్ కంపెనీ లైక్ స్ట్రక్చర్ ఒకటి ఉండాలి అనుకోవచ్చు క్లియర్లీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది NPCIL. ఓకే, సో న్యూక్లియర్ ఎనర్జీ రెగ్యులేషన్ ఇన్ ఇండియా నెక్స్ట్ మనకి క్లియర్లీ మనం చూస్తే. ఓకే, సో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనొచ్చా? పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్, గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ క్లియర్లీ. ఇది దేని కింద దేని కంట్రోల్లో ఉంటుందంటే ఇది సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సో ఇదేమో 1954లో ఫామ్ అయింది, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సో ఇదేమో 1987లో ఫామ్ అయింది క్లియర్లీ. ఓకే, సో ఇవన్నీ రియాక్టర్స్ అన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయంటే ఇండైరెక్ట్గా దీని కన్స్ట్రక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ యాక్టివిటీస్ కానీ అన్నీ NPCIL హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. సో న్యూక్లియర్ రిసోర్సెస్ని ఎక్స్ప్లోరేషన్ కానీ ఓకే మన ఇండియాలో న్యూక్లియర్ పవర్ రిసోర్సెస్ అంటే సో యురేనియం రిసోర్సెస్, థోరియం రిసోర్సెస్ అవన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయంటే NPCIL హ్యాండ్ ఓవర్ చేస్తుంటుంది ఓవరాల్గా. అంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఇండైరెక్ట్గా ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయాలంటే. సో ట్రై టు రిమెంబర్ దట్ ఇయర్స్. ఓకే, 1987, 1954. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఏదన్నా మినిస్ట్రీ ఉంటుందా దానిపైన? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నేమ్లోనే ఉందిగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ దానికి కూడా ఒక మినిస్ట్రీ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఓకే, అది కూడా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అదేదన్నా మినిస్ట్రీ కిందకి వస్తుందా? నో,
డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డైరెక్ట్గా సో వీటన్నిటికీ హెడ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ క్లియర్గా. ఓకే, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, సో అల్టిమేట్ అథారిటీ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. మినిస్ట్రీ కిందకి మనం చూడం జనరల్గా, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి. ఓకే, సో దీని అడ్మినిస్ట్రేషన్ ఇండైరెక్ట్గా ఓకే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని బేస్ చేసుకొని ఈ డిపార్ట్మెంట్ కిందకి ఎన్పిసిఐఎల్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఇవన్నీ దీని కంట్రోల్లో ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి క్లియర్లీ. ఓకే, సో యురేనియం రీసోర్సెస్ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, ఆల్రెడీ చేసామా రీసోర్సెస్ గురించి. సో మన ఇండియాలో చాలా లిమిటెడ్ రీసోర్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఓల్డ్ లెవెల్లో మనం చూస్తే లెస్ దాన్ 2% రీసోర్సెస్ ఇండియాలో ఉన్నాయి అని అంటున్నాం, అంతేనా? అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే సో మనకి కడప, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, తుమ్మలపల్లి యురేనియం మైన్స్ ఏ డిస్టిక్లో ఉన్నాయని అడుగుతారు ఒక్కొక్కసారి. ఎక్కడున్నాయి? కడప డిస్టిక్లో ఉంది క్లియర్లీ మనం చూస్తే. ఓకే, సో అక్కడ రీసోర్సెస్ ఉన్నాయి. కొంత బీహార్ రీజియన్లో, కొంత జార్ఖండ్ రీజియన్లో. సో ఇలా లిమిటెడ్ రీసోర్సెస్ ఉన్నాయి యురేనియం రీసోర్సెస్ మనం చూస్తే. బట్ థోరియం రీసోర్సెస్ అక్కడ మెయిన్ మోనోజాట్ శాండ్ అనేది దాని మెయిన్ రీసోర్స్. థోరియం, యురేనియం, థోరియం మనకి ఎలా యూటిలైజ్ అవుతాయి అనేది 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ మనం చూసామా లాస్ట్ క్లాస్. అది ఎవరు డిజైన్ చేశారు మన ఇండియాలో? ఓకే, హోమీ జహంగీర్ బాబా, ఫాదర్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అని మనం పిలుస్తుంటాం ఆయన క్లియర్లీ. ఓకే, సో థోరియం రీసోర్సెస్ ఓల్డ్ రీసోర్సెస్లో 25% ఇండియాలోనే ఉన్నాయంటున్నాం. సో ఎక్కువ పర్సంటేజ్ వైజ్ మనం చూస్తే ఏపీ ప్రొడక్షన్ వైజ్ మనం చూస్తే ఏపీ రీజియన్లో ఎక్కువ ఉన్నాయని అంటున్నాం బేసికల్లీ. ఓకే, ఇంకా కేరళ, తమిళనాడు రీజియన్లో, కోస్టల్ స్టేట్స్లో ఎక్కువ ఉన్నాయని అంటున్నాం. అన్ని కోస్టల్ స్టేట్స్ కాదు, కొన్ని ఇంపార్టెంట్ కోస్టల్ స్టేట్స్లో మనం అంటున్నాం క్లియర్లీ. సో దాన్ని బేస్ చేసుకొని ఆ థోరియం రీసోర్స్ని బేస్ చేసుకొని ఇండైరెక్ట్గా ఆ ప్రోగ్రామ్ పనిచేస్తుంది, అంతేనా? 3 స్టేజ్ ప్రోగ్రామ్. ఎక్కడెక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాం థోరియం? అది గ్యారంటీగా ఏపీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి దాని మీద క్వశ్చన్ లేకుండా ఉండదు ఆ 3 స్టేజ్ పవర్ ప్రోగ్రామ్. దాన్ని ఎవరైతే నీట్గా అర్థం చేసుకుంటారో ఈజీగా ఎలిమినేషన్ చేయొచ్చు ఆప్షన్స్. ఓకే, ఎక్కడెక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం దాంట్లో? స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 క్లియర్లీ. సో స్టేజ్ 3నే యురేనియం 233 ఫ్యూయల్ బ్రీడర్స్ అంటున్నాం, బ్రీడర్ రియాక్టర్స్ అంటున్నాం ఇండైరెక్ట్గా. ఓకే, స్టేజ్ 2ని ప్లూటోనియం ఫ్యూయల్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటున్నామా. స్టేజ్ 1లో అయితే మనం డైరెక్ట్గా నేషనల్ యురేనియంని అక్కడ అప్లై చేస్తున్నాం. దాని నుంచి యురేనియం 238 నుంచి ప్లూటోనియం జనరేట్ అవుతుంది క్లియర్లీ. సో అది ఎలా డిజైన్ అయిందో మనం ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం. సో న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి దిస్ ఈజ్ ఎనఫ్. ఓకే, ఇప్పుడు మనం చూసిన ఏరియాస్ అన్నీ మీరు ఒకసారి మళ్ళీ చూడండి, నా క్లాస్ మళ్ళీ ఒకసారి వినండి. ఓకే, దీనికి సంబంధించింది ఇంకా సో నేను యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ కూడా చెప్పాను. ఎట్లా ఎన్రిచ్మెంట్ చేస్తాం మనం నేషనల్ యురేనియం? ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి? యురేనియం ఎన్రిచ్మెంట్ చెప్పానా లాస్ట్ క్లాస్లో? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యురేనియం ఎన్రిచ్మెంట్? ఓకే, ఇంక్రీజింగ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ U-235. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇంక్రీజింగ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ యురేనియం 235 బై యూజింగ్ సెంట్రిఫికేషన్ ప్రాసెస్. మనకి యూజ్ అయ్యే ఫ్యూయల్, డైరెక్ట్గా రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యే ఫ్యూయల్ యురేనియం 235. సో దట్ ఈస్ ఫిజైల్ మెటీరియల్. ఫిజైల్ మెటీరియల్ అంటే డైరెక్ట్గా యూటిలైజ్ అయ్యేదాన్ని ఫిజైల్ మెటీరియల్ అంటున్నాం. యురేనియం 233 అది కూడా డైరెక్ట్గా యూటిలైజ్ అవుతుంది క్లియర్లీ. బట్ యురేనియం 238 అదేమి డైరెక్ట్గా యూటిలైజ్ అవ్వట్లేదు. దాన్ని మనం ప్లూటోనియం కిందకి కన్వర్ట్ చేసి యూజ్ చేస్తున్నాం న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్స్లో క్లియర్లీ. ఓకే, సో అది కూడా మనం డిస్కస్ చేసాం. ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ సెంట్రిఫికేషన్ని బేస్ చేసుకొని దాని కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్. న్యూక్లియర్ రియాక్టర్లో ఉండాలంటే మినిమం ఎంత పర్సెంటేజ్ వరకు ఉంటే బెటర్? ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ ఒక న్యూక్లియర్ రియాక్టర్లో మనకు పవర్ కావాలంటే దాని నుంచి నేషనల్ యురేనియంలో కూడా కొంత ఉంది, దానివల్ల ఎకనామిక్గా ఏమి యూజ్ ఉండదు. 0.7% కొద్దిసేపు పనిచేస్తుంది, అయిపోతుంది, అంతే, ఆగిపోతుంది. బట్ అట్లీస్ట్ ఎంత ఉండాలి మనకి? 4 to 5%. అదే ఒక వెపన్ గ్రేడ్ యురేనియం అంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి? 90%. సో ట్రై టు రిమెంబర్ దట్ థింగ్స్. ఓకే,
సో నెక్స్ట్ మనం ఆల్రెడీ ఎనర్జీ సెక్టార్లో అంటే ఇప్పుడు వరకు మనం మొత్తం ఇప్పుడు చూసినంత ఏమనొచ్చు మనం ఎనర్జీ సెక్టార్ అనొచ్చు. ఇప్పుడు వరకు మనం చూసినంత ఎనర్జీ టెక్నాలజీస్. ఇది సెకండ్ యూనిట్లో ఉంది బేసికల్, అంతేనా? గ్రూప్ 2లో సెకండ్ యూనిట్లో ఉంది. ఇది మాత్రం ఫస్ట్ యూనిట్లో లాస్ట్లో ఒక చిన్న టాపిక్ కిందకి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ యూనిట్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి ఉన్నాయి ఇంకా మనకి. సో ఇది ఉంది కదా క్లియర్గా సిలబస్లో. ఓకే, డిఫెన్స్ సెక్టార్ ఇది కూడా ఉంది ఫస్ట్ యూనిట్లో. ఉన్నాయా లేదా సిలబస్ కాపీలో? డిఫెన్స్ సెక్టార్ అది ఉంది. సో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఓకే, ఇది ఉంది ఇంకా. బట్ బయోటెక్నాలజీ లేదు కదా సిలబస్లో, బయోటెక్నాలజీ లేదు ఫస్ట్ యూనిట్లో అయితే లేదు. ఎక్కడన్నా మెన్షన్ చేశారా బయోటెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చదవమని? ఎక్కడే కానీ రాయలేదు. సో దాని గురించి మనం కొంతవరకు ఏపీ వాళ్ళకైతే పెద్ద అవసరం లేదు, బట్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అవసరం. దాని గురించి ఫోర్త్ యూనిట్లో ఉన్నాయి కొంతవరకు. ఆ బయో ఫర్టిలైజర్స్, మనకి ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్ ఉన్నాయా లేదా ఫోర్త్ యూనిట్లో క్లియర్. అక్కడ కొంతవరకు కవర్ అవుతుంది. ఎనీహో మెయిన్ థింగ్స్ మనకు చూస్తే ఈ ఫస్ట్ యూనిట్ కిందకి ఏరియాస్ అన్నీ మనం చూడాలి. దీంతోపాటు మనకి ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అని ఉంది, దాంట్లో ఉందా ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్, ప్రోగ్రామ్స్, దాంతో లింక్ అయిన స్కీమ్స్, ప్రోగ్రామ్స్, పాలసీస్ ప్రత్యేకంగా. సో అదంతా మనం ఒక క్లాస్లో మనం చూస్తాం ఓవరాల్గా. సైన్స్ అండ్ టెక్నాలజీతో రిలేట్ అయిన ప్రోగ్రామ్స్, పాలసీస్, స్కీమ్స్ అవన్నీ మనం ఒక 1 or 2 సెషన్స్లో మనం చూస్తాం. ముందైతే టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్లో మనం చూస్తున్నాం ఒక్కొక్కటి. ఇందులో మనం ఇప్పుడు కంప్లీట్ చేసిన ఏరియాస్ ఏంటంటే సెకండ్ యూనిట్ మనం ఓవరాల్గా చూసినట్లు మనం అనుకోవచ్చు. సెకండ్ యూనిట్ ఓకే. దాంట్లో ఏదన్నా కరెంట్ అఫైర్స్ వస్తే ఫ్యూచర్లో అది ఎప్పుడు జరుగుతుందో ఎగ్జామ్ తెలియదు కదా మనకి. సో మీరు కరెంట్ అఫైర్స్ని న్యూస్ పేపర్స్ నుంచి తీసుకుంటూ ఉండాలి వాటిని. ఇప్పటి వరకు జరిగిన వాటిని నేను ఎలాగో రిలేట్ చేస్తూ చెప్తున్నా. బట్ ఎగ్జామ్ రాసే టయానికి ఎకానమీ మాదిరే మీరు జస్ట్ లైక్ ఎకానమీని మీరు ఎలా అప్డేట్ చేసుకుంటూ ఉంటారో దీంట్లో కూడా కొత్తగా ఏదన్నా టాపిక్స్ యాడ్ అవుతే వాటిని మీరు చెక్ చేస్తూ ఉండాలి క్లియర్గా ఎప్పటికప్పుడు. ఓకే. సో నెక్స్ట్ మనం దీని గురించి మనం చూస్తాం స్పేస్ టెక్నాలజీ. ఇప్పటివరకు మనం ఎనర్జీ సెక్టార్, ప్రత్యేకంగా న్యూక్లియర్ టెక్నాలజీ గురించి కూడా మనం చూస్తాం. న్యూక్లియర్ టెక్నాలజీ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పేస్ టెక్నాలజీ. ఓకే. సో ఒకసారి ఆ సెంటెన్స్ చదవండి, ఏమని రాశారు? స్పేస్ టెక్నాలజీ అని ఇచ్చేసి ఆ స్పేస్ టెక్నాలజీ గురించి అక్కడ ఏమని రాశారు దాని పక్కన ఆడ? ఓకే, ఇండియన్ ఓకే ఓకే అంటే ప్యూర్లీ అంటే దాని మీనింగ్ ఏంటంటే కంప్లీట్గా మన ఇండియాలో ఈ స్పేస్ టెక్నాలజీ అనేది ఎలా డెవలప్ అయింది మొత్తం దాన్ని హిస్టారికల్గా దాని బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు మొత్తం ఏమేమి ఉందో అదంతా మనం ఓవరాల్గా చూడమని మనం అడుగుతున్నారు ఇండైరెక్ట్గా. ఇంటర్నేషనల్ వైజ్ మనకి ఇక్కడ అవసరం లేదు. యూఎస్ఏ ఏం డెవలప్ చేసింది, చైనా ఏం డెవలప్ చేసింది అవన్నీ అడిగారా? ఇంటర్నేషనల్ వైజ్ క్లియర్లీ మనం చూస్తే ప్యూర్లీ మన ఇండియా గురించి స్టడీ చేయమని అడుగుతున్నారు. డైరెక్ట్ రాస్తున్నారు కదా అక్కడ క్లియర్లీ. సో మన ఇండియాలో స్పేస్ టెక్నాలజీ అనేది ఎలా డెవలప్ అవుతూ వచ్చిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, దీని గురించి మనం కొంత డీటెయిల్గా మనం చూడాలి. సో ఇందులో మనం చూస్తే ఈ టాపిక్ని వాళ్ళు అడిగిన ఆ సెంటెన్స్ని బేస్ చేసుకో మనం చూస్తే ఫస్టే దీన్ని ఎలా మనం డివైడ్ చేయొచ్చు అంటే కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీ. అచీవ్మెంట్స్, సో మైల్ స్టోన్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా అలా కూడా అనొచ్చు మనం మైల్ స్టోన్స్ క్లియర్లీ. సో దీనికి సంబంధించి ఇండిపెండెన్స్
వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనం మెమరైజ్ చేసుకోవాలి, ముందే మెమరైజ్ చేసుకోవాలి. ఫర్దర్గా మనం మూవ్ అయ్యేటప్పుడు ఇంకా సబ్జెక్ట్లోకి మూవ్ అయ్యాక ముందే మెమరైజ్ చేసుకోవాలి. అందుకే అంటున్నాం. సో ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీ ఇనీషియల్గా. తర్వాత ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ మనం చూస్తే సో దీన్ని బేస్ చేసుకొని మనం మెయిన్ ఎలాంటి అప్లికేషన్స్ మనం క్రియేట్ చేస్తున్నాం ఈ టెక్నాలజీని బేస్ చేసుకొని. ఓకే, ఇందులో మనం యూజ్ చేసే మెయిన్ మనం ఏం యూజ్ చేస్తాం ఇవేనా. దీని నుంచి మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే వీటికి ప్రిఫరెన్స్. మనం యూజ్ చేసే శాటిలైట్స్ అదే కదా అడిగేది క్లియర్గా దాంట్లో. ఓకే, సో జనరల్గా మనమని కాదు, జనరల్గా మనం యూజ్ చేసే శాటిలైట్స్ ఓకే ఎలా మనం కేటగిరైజ్ చేయొచ్చు, అసలు శాటిలైట్స్ మనం ఎలా కేటగిరైజ్ చేయొచ్చు, ఎన్ని టైప్స్కి మనం చూడొచ్చు. న్యాచురల్ శాటిలైట్, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనొచ్చు. న్యాచురల్ శాటిలైట్ సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సర్టైన్ సెలెస్టియల్ బాడీ చుట్టూ ఓకే సర్టైన్ టైం పీరియడ్లో రివాల్వ్ అవుతూ ఉంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ దాన్ని మనం శాటిలైట్ కిందకి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్ అంటే మనం ఏమంటాం మూన్ ఇండైరెక్ట్గా. ఇలా జూపిటర్కి, శాట్రన్కి, ఇలా మనకి సోలార్ సిస్టంలో ఉన్నటువంటి చాలా ప్లానెట్స్కి శాటిలైట్స్ అనేది ఉన్నాయి, న్యాచురల్ శాటిలైట్స్ మనం చూస్తే. బట్ మనకు వాటి గురించి అనవసరం. ఓకే, మనకు కావాల్సింది ఏంటి పర్పస్ఫుల్గా మన రిక్వైర్మెంట్స్ కోసం, మన అవసరం కోసం శాటిలైట్స్ మనం ప్లేస్ చేస్తున్నాం స్పేస్లో ఇండైరెక్ట్గా. సో అందుకే ఏమంటున్నాం వాటిని ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. ఇందులో మనం యూజ్ చేసే థింగ్స్ మనం చూస్తే ఏమేమి చూడవచ్చు. ఆర్టిఫిషియల్ ప్యూర్లీ పర్పస్, మనకి దాని నుంచి సర్టెన్ బెనిఫిట్స్ మనం క్రియేట్ అవ్వాలి. ఓకే, స్పేస్లో దాన్ని మనం లాంచ్ చేసామంటే డెఫినెట్లీ దాని నుంచి సర్టెన్ బెనిఫిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ బెనిఫిట్స్ని మనం ఎలా చూడొచ్చు అంటే ఈఓఎస్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనొచ్చా. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, వాటికి ఇంకో పేరు ఇంకొక నేమ్తో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ లైట్ని యూజ్ చేసి పలానా ఏరియాని మనం సర్వే చేయాలనుకుంటే, పలానా ఏరియాని మనం పిక్చరైజేషన్ చేయాలనుకుంటే ఆ యాక్టివిటీనే మనం ఇండైరెక్ట్గా ఏమంటామంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. రిమోట్ సెన్సింగ్ యాక్టివిటీ అనొచ్చు ఇండైరెక్ట్గా. ఓకే, సో వాటినే ఇంకొక నేమ్తో మనం ఏమంటున్నాం, ఇంకొక నేమ్తో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. ఇదొక డైమెన్షన్. ఇంకొక డైమెన్షన్ ప్యూర్లీ కమ్యూనికేషన్ పర్పస్ కోసం, ఇది కూడా ఒక అప్లికేషన్. ఓకే, టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్, మెటీరియాలజికల్ సర్వీసెస్, ఓకే, టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, అవన్నీ దేన్ని బేస్ చేసుకొని పనిచేస్తున్నాయి కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇండైరెక్ట్గా. ఇంకొక డైమెన్షన్ నావిగేషన్ పర్పస్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ స్పేస్ అప్లికేషన్లో. అంటే ఏంటి మనకి నావిగేషన్ అంటే ఏంటి మీనింగ్. సో ఒక ఏరియాని మనం రీచ్ అవ్వాలంటే ఆ ఏరియాని రీచ్ అవ్వడానికి మనకి ఇండికేట్ చేసే డైరెక్షన్స్, ఇండికేట్ చేసే డిస్టెన్సెస్, ఇండికేట్ చేసే ప్రతి డైమెన్షన్ అవి ఇంప్రూవేషన్ రోజు రోజుకి. దాంట్లో మనం ఇప్పుడు మన జీపీఎస్లో మనం చూస్తాం, మనం ఓపెన్ చేసి దాంట్లో మనం ఎక్కడన్నా లొకేషన్కి వెళ్ళాలంటే చాలా నీట్గా చూపిస్తుంది అంతా. సో విజువల్గా వాయిస్ రైట్ సైడ్ తిరగండి, లెఫ్ట్ సైడ్ తిరగండి. సో అలాంటి యాక్టివిటీస్ అన్నిటినీ మనం ఏమంటాం నావిగేషన్ అనొచ్చు. నావిగేషన్ పర్పస్ అది ఏ రూట్ అన్నా కానివ్వండి, ల్యాండ్నా లేదా ఎయిర్ రూట్లో వెళ్తున్నారా లేదా సీ రూట్లో వెళ్తున్నారో, సో మన లొకేషన్స్ రీచ్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా మనకి శాటిలైట్స్ హెల్ప్ తీసుకుంటూ ఉంటే దాన్నే నావిగేషన్ అనొచ్చు ఎగ్జాక్ట్లీ. ఇలా మనం ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ని యూస్ చేసి డిఫరెంట్ అప్లికేషన్స్ మనం క్రియేట్ చేస్తున్నాం క్లియర్లీ. ఇదొక డైమెన్షన్. ఇంకా మనకి ఓకే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఇంటర్ప్లానెటరీ మిషన్స్ చూసామా మనం. ఇంటర్ప్లానెటరీ మిషన్స్ మన ఇండియా ఫస్ట్ ఇంటర్ప్లానెటరీ మిషన్ అంటే ఏం చెప్పొచ్చు మనం, మన భారతదేశం మొట్టమొదట లాంచ్ చేసినటువంటి ఇంటర్ప్లానెటరీ మిషన్. ఇంటర్ప్లానెటరీ సో మన సోలార్ సిస్టమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో ఇలా సన్ అనొచ్చా, ఇలా వరుసగా మనకి ప్లానెట్స్ మనం చూస్తే డిఫరెంట్ యాంగిల్లో. సో ఫస్ట్ ఇక్కడ మెర్క్యూరీ, ఓకే, సో వీనస్, ఎర్త్, ఓకే, సో మార్స్ అనొచ్చా క్లియర్లీ. సో మళ్ళీ ఒక
ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది క్రియేట్ అయింది సోలార్ సిస్టంలో. సో నెక్స్ట్ మనకి జూపిటర్, ఓకే, సాట్రాన్, సో యురేనస్, నెప్ట్యూన్, మళ్ళీ ఒక బెల్ట్ సోలార్ సిస్టంలో క్రియేట్ అయింది ఇక్కడ లాస్ట్. ఇంకా ఆ బెల్ట్ క్రాస్ చేస్తే అది అవుటర్ సోలార్ సిస్టమ్ అని వచ్చింది డైరెక్ట్గా. సో దీన్నే క్యూపర్ బెల్ట్ అని పిలుస్తూ ఉంటాం లాస్ట్లో, క్యూపర్ బెల్ట్ ఇండైరెక్ట్గా. ఆ ప్లూటో అనేది అందులో ఒక డార్క్ ప్లానెట్ కిందికి ఎప్పుడు 2003 ఆ టైంలోనే దాని కిందకి కన్సిడర్ చేశారు. అప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు ప్లూటో క్లియర్గా, ఓకే.